అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్స్కి స్వాగతం. ఈరోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ని, ఈ రెండు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈరోజు సినిమా విషయాలు ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. టాలీవుడ్ యాక్టర్ రానా దగ్గుబాటి కాంపో నుంచి టాక్ షో సందడి చేయబోతున్న విషయం తెలిసిందే. తాజాగా ది రానా దగ్గుబాటి షో ట్రైలర్ను విడుదల చేశారు. హాయ్, నేను రానా దగ్గుబాటి. అవును, ఇది ఒక షో, కానీ మీరంతా ఈ షో దేని గురించి అని ఆశ్చర్యపోతున్నారు. నాకు ఇంకా ఏం తెలియదు అంటూ ఇంట్రో మొదలుపెట్టాడు రానా. తర్వాత షోలోకి గెస్టులుగా నాగ చైతన్య, శ్రీలీల, సిద్ధు జొన్నలగడ్డ, నాని, ప్రియాంక, అరుల్ మోహన్, SS రాజమౌళి, తేజ సజ్జా, దుల్కర్ సల్మాన్, రామ్ గోపాల్ వర్మ, మీనాక్షి చౌదరి, రిషబ్ శెట్టి లాంటి స్టార్లు ఎంట్రీ ఇచ్చారు. స్టార్ సెలబ్రిటీలతో టాక్ షో ఉండబోతున్నట్లు రానా తెలియజేశాడు. రానా అండ్ సెలబ్రిటీల స్టైల్లో సాగే ఈ సిరీస్ నవంబర్ 23న అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రీమియర్ కానుంది. మామూలుగా మీరు షో స్టార్ట్ చేసింది అప్పుడు ఎవరు హీరోలు ఎక్కువ పోటీ లేదు, మీరు ఎప్పుడు భూమి పుట్టుక ముందు పుట్టినట్టుగా మీరు ఎప్పుడు ముందే స్టార్ట్ చేశారు షోస్ విషయంలో. ఓకే, తర్వాత వరుసగా ఇప్పుడు అన్స్టాపబుల్ అల్టిమేట్ సక్సెస్. సో హీరోల సినిమాల్లోకి ఎలా కాంపిటీషన్ ఉందో అలాగే టాక్ షోల్లో కూడా హీరో కాంపిటీషన్ ఉంది అనుకోవచ్చు. అంటే యాక్చువల్లీ అండి ఇప్పుడు ఏదైనా సినిమాల్లో కూడా ఇప్పుడు మీరు 2 సినిమాలు స్ప్లిట్ స్క్రీన్లో చూస్తున్నారంటే ఒకేసారి అట్లా కాదు కదా. ఒక థియేటర్కి వెళ్తే ఒక సినిమా లైట్లు ఆపేసి ఆ సినిమా చూస్తాం, నచ్చితే ఓకే, తర్వాత ఇంకో సినిమా చూస్తాం. ఐ డోంట్ థింక్ ట్రేడ్ విల్ ఆల్వేస్ హ్యావ్ అ కాంపిటీషన్ అండి. ఇట్స్ బికాజ్ అది మాట్లాడుకోవడానికి బాగుంటుంది. ఈడు ఫస్ట్ వచ్చాడు, ఆడు ఫస్ట్ వచ్చాడు అనేది మనకి ఇంట్రెస్ట్ అది యాక్చువల్లీ. బట్ రియల్ లైఫ్లో అలా ఉండదండి. ఎందుకంటే ఒక సినిమా ఏదో రోజు రిలీజ్ అవుద్ది, ఇంకో సినిమా ఇంకోటి ఏదో రోజు రిలీజ్ అవుద్ది. ఆ ఫ్యూ డేస్ ఎందుకంటే లిమిటెడ్ నెంబర్ ఆఫ్ డేస్ ఉన్నాయి కాబట్టి యూ ఫీల్ కాంపిటీషన్. బట్ యాజ్ పీపుల్ వీఆర్ బీ వెరీ డిఫరెంట్. ఇప్పుడు బాలకృష్ణ గారి షో ఉంది, హిస్ పర్సనాలిటీ ఈస్ వెరీ వెరీ యూనిక్, వెరీ డిఫరెంట్. ఐఎమ్ అ వెరీ డిఫరెంట్ పర్సన్. సో ఐ థింక్ ఎంతమంది టాక్ షోలు చేసినా వాళ్ళ పర్సనాలిటీ ఒరిజినల్గా ఇఫ్ ఇట్స్ కమింగ్ అవుట్, ఐ థింక్ ఇట్ ఆల్వేస్ బీ యూనిక్. మామూలుగా జల్లగా రానా దగ్గుపాటి పేరు రాగానే ఫస్ట్ గుర్తు వచ్చేది బాహుబలి. తర్వాత హీరోగా నేనే రాజు నేను మంత్రి సూపర్ డూపర్ సక్సెస్ కొట్టిన రానా ఎందుకు మళ్ళీ హీరోగా బిగ్ సక్సెస్ ఇప్పుడు కొట్టలేకపోయాడు, ఎప్పుడు కొడతాడు? అంటే ఈ బాహుబలి, నేనే రాజు ఇవన్నీ చేసిన తర్వాత అండి చిన్న డెంటింగ్ పెయింటింగ్ చేయాల్సి వచ్చింది బాడీకి. సో దాంతో చిన్న గ్యాప్ తీసుకున్నాను. అండ్ అప్పటి వరకు నేను చేసిన సినిమాలన్నీ దే వర్ యూనిక్ టు దట్ టైం. అంటే ఆ టైంలో రాని సినిమానే నేను చేస్తూ వచ్చాను. సో నౌ దోస్ బికేమ్ నార్మల్. టుడే లీడర్ ఆర్ అ గాజీ ఆర్ నేనే రాజు ఆర్ వెరీ నార్మల్ ఫిల్మ్స్, ఎవ్రీబడి డస్ ఇట్. సో నేను ఒక న్యూ కోసం ఎదుగుతున్నాను, ఆ న్యూ త్వరలోనే వస్తుంది. సో అప్పటి వరకు టాక్ షోలు ఇలాంటివి చేస్తూ గడుపుతున్నాను. రానా పేరు నిజంగా మీరు ఒక ఆర్టిస్ట్గాను, టాక్ షోలోను, పక్క ప్రొడ్యూసర్గా నిజంగా చిన్న సినిమాలకి నిజంగా కంటెంట్ బాగుందంటే ఆడి ఒకటి కొత్తడు వచ్చినా కానీ దాన్ని మీరు కొనుక్కొని మళ్ళీ ప్రజెంట్ చేసుకుని మళ్ళీ రిలీజ్ చేసి దాన్ని ప్రమోట్ చేస్తారు. ఈ మధ్యకాలంలో సినిమాలు అసలు లేదు, పెద్దవాళ్ళు రారు, చూడరు, వాళ్ళు సపోర్ట్ చేయరు అని ఇలా రకరకాల కామెంట్స్ వచ్చినాయి కదా, దాని గురించి మీరు ఏమంటారు? లేదండి, అంటే డెఫినెట్లీ దిస్ ఇస్ అ హార్డర్ టైమ్ దెన్ వాట్ ఇట్ యూస్ టు బి బిఫోర్. అంటే ఒక హై కాన్సెప్ట్ ఫిల్మ్ అనేది ఇఫ్ ఇట్ ఈస్ నాట్ వెరీ కమర్షియల్, నాట్ వెరీ ఎడ్జీ, అంటే సపోజ్ ఎక్స్ట్రీమ్ హారరో, ఎక్స్ట్రీమ్ వైలెన్సో, ఎక్స్ట్రీమ్ సెక్సో ఇలాంటివి లేకపోతే దిర్ ఇస్ నో హై ఫర్ పీపుల్ టు వాచ్ ఇట్. గుడ్ థింగ్స్ అనేవి మనం తక్కువగానే చూస్తాం, ఎందుకంటే మన నేచర్, హ్యూమన్ నేచర్ అలాంటిది. బట్ యాజ్ అ ఫిల్మ్ కంపెనీ దట్స్ బిన్ హియర్ ఫర్ 60 years, ఐ థింక్ దట్ ఈస్ అవర్ జాబ్. అంటే ఇఫ్ దేర్ ఈస్ అ న్యూ టాలెంట్, ఇఫ్ దేర్ ఈస్ అ న్యూ కైండ్ ఆఫ్ స్టోరీ దట్ వీ థింక్ ది ఆడియన్స్ హ్యావ్ టు సీ, వీల్ గో ఆల్ అవుట్ ఇన్ డూయింగ్ ఇట్. అండ్ అది మాకు ఇక్కడ ఇచ్చిన జాబ్, అది చేస్తూనే ఉండాలి మేము. నాని, సాయి పల్లవి జంటగా రూపొందిన చిత్రం MCA. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించారు. నాని ఈ చిత్రంలో మిడిల్ క్లాస్ అబ్బాయిగా అలరించాడు. భూమిక ఈ చిత్రంలో నానికి వదినగా నటించారు. కంటెంట్ పరంగా కాస్త డివైడ్ టాక్ వచ్చినా సాయి పల్లవి మహిమతో కమర్షియల్గా ఈ చిత్రం మంచి విజయాన్ని సాధించింది. ప్రస్తుతం వేణు శ్రీరామ్ తమ్ముడు పేరుతో చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. నితిన్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఇటీవల ఈ చిత్రం గ్లిమ్స్ ను విడుదల చేశారు. కుటుంబ భావోద్వేగాలతో ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్ర కథకు గతంలో నాని MCA సినిమా కథకు సంబంధం ఉంటుందని టాలీవుడ్ లో టాక్. తమ్ముడు చిత్రం అఫీషియల్ గా MCAకు సీక్వెల్ అని ప్రకటించకపోయినా ఈ రెండు కథలకు, అందులోని పాత్రలకు లింక్ ఉంటుందని తెలిసింది.
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, కింగ్ అక్కినేని నాగార్జున ప్రధాన పాత్రలో నటిస్తున్న మూవీ కుబేరా శేఖర్ కమల దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. రష్మిక మందన కథానాయికగా నటిస్తుంది. బాలీవుడ్ యాక్టర్ జిమ్ సర్బ్ కీలక పాత్రలో కనిపించనున్నాడు. ఏషియన్ సినిమాస్ బ్యానర్ పై సునీల్ నారంగ్, పి రామ్మోహన్ రావు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. ఇక ఈ చిత్ర గ్లిమ్స్ ను శుక్రవారం సాయంత్రం 5:30 విడుదల చేస్తామని చెప్పారు. చెప్పినట్లుగానే చిత్ర బృందం గ్లిమ్స్ ను విడుదల చేసింది. గ్లిమ్స్ లో కనీసం ఒక్క డైలాగ్ కాదు కదా, సింగిల్ వర్డ్ కూడా మాట్లాడలేదు. నేర్చిన గడ్డంతో ధనుష్ పరిగెడుతూ ఉండగా టెన్షన్ గా నాగార్జున కనిపించారు. మొత్తంగా గ్లిమ్స్ ఆకట్టుకుంది. టాలీవుడ్ అగ్రనటుడు నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ వెండితెరపైకి ఎంట్రీ ఇవ్వబోతున్న విషయం తెలిసిందే. ఇక మోక్షజ్ఞ ఎంట్రీ ఇప్పుడా అని అటు నందమూరి ఫ్యాన్స్ తో పాటు మూవీ లవర్స్ తెగ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే మోక్షజ్ఞ మొదటి సినిమాకు దర్శకత్వం వహించేది హనుమాన్ దర్శకుడు ప్రశాంత్ వర్మ అని ఇప్పటికే ప్రకటించారు. ఇక ప్రశాంత్ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా ఈ సినిమా రాబోతూ ఉండగా తాజాగా ఈ ప్రాజెక్టు షూటింగ్ కు సంబంధించి సాలిడ్ అప్డేట్ ను సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఈ సినిమాలో బాలకృష్ణ అతిథి పాత్రలో మెరవనున్నట్లు తెలుస్తోంది. దర్శకుడు ప్రశాంత్ వర్మతో ఉన్న రిలేషన్తో పాటు కొడుకు ఫస్ట్ సినిమా కావడంతో ఈ చిత్రంలో బాలయ్య ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమాలో బాలయ్య శ్రీకృష్ణుడిగా కనిపించనున్నట్లు సమాచారం కాగా దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ సిరుత్తై శివ తాజాగా కంకువ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడని తెలిసిందే. సూర్య టైటిల్ రోల్లో నటించిన ఈ పీరియాడిక్ డ్రామా ఆశించిన స్థాయిలో ప్రేక్షకుల అంచనాలు అందుకోలేకపోయిందని ఇప్పటి వరకు వచ్చిన టాక్ రివ్యూస్ చెబుతున్నాయి. కాగా కంకువ దర్శకుడి కొత్త సినిమాకు సంబంధించిన వార్త ఇప్పుడు నెట్టింటా వైరల్ అవుతుంది. నిర్మాత కేఈ జ్ఞానవేల్ రాజా ప్రకారం అజిత్ కుమార్తో చేయనున్న AK-64 ప్రాజెక్టును శివ 2025 ఏప్రిల్లో మొదలు పెట్టబోతున్నాడట. అంతేకాదు 2025 ఇయర్ ఎండింగ్ లోపే సినిమాను పూర్తి చేసి 2026 పొంగల్ కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనుకుంటున్నట్టు కోలీవుడ్ సర్కిల్ ఇన్సైడ్ టాక్. అనంతరం కంగువా సీక్వెల్ పై ఫోకస్ పెట్టబోతున్నట్లు ఇండస్ట్రీ సర్కిల్లో వార్త హల్చల్ చేస్తోంది. బాలీవుడ్ అగ్ర నటుడు అమితాబ్ బచ్చన్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న రియాలిటీ షో కౌన్ బనేగా కరోడ్పతి. తాజాగా ఈ కార్యక్రమంలో అమితాబ్ తనయుడు నటుడు అభిషేక్ బచ్చన్ సందడి చేశారు. తన తదుపరి సినిమా ఐ వాంట్ టు టాక్ విశేషాలు పంచుకున్నారు. దీనికి సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలైంది. అభిషేక్ తన తండ్రి వాయిస్ ఇమిటేట్ చేస్తూ కనిపించారు. కుటుంబ సభ్యులందరూ ఒకే చోట కలిస్తే బిగ్ బీని ఎలా ఇమిటేట్ చేస్తారో చేసి చూపించారు. డిన్నర్ సమయంలో ఫ్యామిలీ అంతా కలుస్తాం. ఆ సమయంలో పిల్లలంతా నాన్నలా సాట్ క్రోర్ అంటూ మిమిక్రీ చేస్తూ ఉంటారని తెలిపారు. అంతేకాకుండా సాట్ క్రోర్ అంటూ పదే పదే బిగ్ బీని ఇమిటేట్ చేశారు. దీంతో అమితాబ్తో పాటు సెట్లో ఉన్న ప్రేక్షకులంతా నవ్వులు పూయించారు. ఇతన్ని ఇక్కడికి పిలిచి తప్పు చేశామని అమితాబ్ పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ ప్రోమో నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తుంది. టాలీవుడ్ లో తెరకెక్కిన అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ ఆయ్ బాక్సాఫీస్ దగ్గర సాలిడ్ విజయాన్ని అందుకుంది. ఈ సినిమాను దర్శకుడు అంచికే మణిపుత్ర డైరెక్ట్ చేయగా ఆగస్టు 15న ఈ సినిమా మంచి బజ్ తో రిలీజ్ అయింది. ఇక ఈ సినిమాకు ప్రేక్షకులు మంచి ఆదరణను అందించడంతో ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో యంగ్ హీరో నితిన్ నార్నే, నయన్ సారిక హీరోయిన్లుగా నటించారు. గోదావరి బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కిన ఈ సినిమాలో కామెడీ ఎలిమెంట్స్ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాయి. ఇక ఈ సినిమా ఓటీటీలో ఇప్పటికే స్ట్రీమింగ్ అవుతూ ఉండగా అందులోనూ ఈ సినిమాకు సాలిడ్ రెస్పాన్స్ వచ్చింది. ఇక ఆ చిత్రాన్ని వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్గా నవంబర్ 15న మధ్యాహ్నం 3 గంటలకు జీ తెలుగు ఛానల్ టెలికాస్ట్ చేయనుంది. దీంతో బుల్లితెరపై యూత్ఫుల్ కామెడీ రొమాంటిక్ మూవీ ఎలాంటి రెస్పాన్స్ అందుకుంటుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. టాలీవుడ్ లో తనకు కాంపిటీషన్ ఎవరు అనే దానిపై దిమ్మ తిరిగే సమాధానం ఇచ్చాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. అల్లు అర్జున్ నటిస్తున్న తాజా చిత్రం పుష్ప ది రూల్. సుకుమార్ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రం డిసెంబర్ 5న వరల్డ్ వైడ్ గా ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడటంతో వరుస ప్రమోషన్స్ లో పాల్గొంటున్నాడు బన్నీ. తాజాగా బాలకృష్ణ హోస్ట్ గా చేస్తున్న అన్స్టాపబుల్ సీజన్ 4 కి కూడా ముఖ్య అతిథిగా వచ్చాడు. అయితే ఈ షోలో బాలకృష్ణ అడిగిన ఓ ప్రశ్నకు దిమ్మ తిరిగే సమాధానం ఇచ్చాడు అల్లు అర్జున్. టాక్ షోలో భాగంగా బాలయ్య అడుగుతూ టాలీవుడ్ లో నీకు బిగ్గెస్ట్ కాంపిటీషన్ ఎవరు, ప్రభాస్ లేదా మహేష్ బాబు అంటూ బన్నీని అడుగుతాడు. దీనికి బన్నీ నన్ను మించి ఎదిగేటోడు ఇంకొకడు ఉన్నాడు చూడు, ఎవడు అంటే అది రేపటి నేనే అంటూ పుష్ప సినిమాలోని పాటను పాడాడు అల్లు అర్జున్. దీంతో అల్లు అర్జున్కి అల్లు అర్జునే పోటీ అంటూ ఫ్యాన్స్ తెగ సంబరాలు చేసుకుంటున్నారు. కాగా ఇందుకు సంబంధించిన వీడియో వైరల్గా మారింది.
అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా కోసం ఫ్యాన్స్ ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. పుష్ప 2 సినిమా డిసెంబర్ 15న రిలీజ్ కానుంది. ట్రైలర్ 17 తేదీన రానుంది. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. అయితే గత కొన్ని రోజులుగా పుష్ప 2 సినిమా గురించి రకరకాల గాసిప్స్ వినిపిస్తున్నాయి. ఆల్రెడీ పుష్ప సినిమాకు దేవిశ్రీ అదిరిపోయే పాటలు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చి సక్సెస్ అయ్యాడు. ఆ పాటలు బీజిఎం కూడా పెద్ద హిట్ అయ్యాయి. కానీ పార్ట్ 2కు దేవిశ్రీ వర్క్ చేస్తూ ఉండగానే తమన్ని కూడా తీసుకున్నారని, రవి బస్రూట్ని కూడా తీసుకున్నారని పలు వార్తలు వచ్చాయి. తాజాగా బాలకృష్ణ 109 సినిమా డాకు మహారాజ్ టీజర్ లాంచ్ ఈవెంట్లో తమన్ దీనిపై క్లారిటీ ఇచ్చాడు. ఓ మీడియా ప్రతినిధి పుష్ప 2 రూమర్స్ గురించి తమన్ని ప్రశ్నించగా తమన్ స్పందిస్తూ పుష్ప 2లో నేను ఒక పార్ట్ మాత్రమే, చాలా మంది మ్యూజిక్ డైరెక్టర్స్ కూడా వర్క్ చేస్తున్నారు. ఆల్రెడీ నేను ఎడిటింగ్ రూమ్లో సినిమా చూశాను. అవుట్పుట్ అయితే అదిరిపోయింది. పుష్ప 2 సినిమా నాకు మంచి హై ఇచ్చింది అని అన్నారు. సక్సెస్ఫుల్ సినిమాలు తెరకెక్కిస్తూ టాలీవుడ్ లీడింగ్ ప్రొడ్యూసర్లలో ఒకరిగా కొనసాగుతున్నారు నిర్మాత సూర్యదేవర నాగవంశీ. ఈ నిర్మాత కాంపో నుంచి నందమూరి బాలకృష్ణ టైటిల్ రోల్లో వస్తున్న చిత్రం NBK 109. బాబీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి డాకు మహారాజ్ టైటిల్ ఫిక్స్ చేశారు. ఈ మూవీ టైటిల్ అనౌన్స్మెంట్ టీజర్ ఈవెంట్లో నాగవంశీ చేసిన కామెంట్స్ నెట్టింటా చక్కర్లు కొడుతున్నాయి. సాధారణంగా చిత్ర నిర్మాతలు విడుదల తేదీని నిర్ణయించేటప్పుడు పోటీ సీజన్ను పరిగణలోనికి తీసుకుంటారు. కానీ ఈ సినిమాల విషయానికి వస్తే మీ పోటీదారులు సింపతి కార్డు వాడారు. జనవరిలో, ఇప్పుడు దీపావళిలో అలాగే జరిగిందని ఓ రిపోర్టర్ చెప్పుకొచ్చాడు. దీనిపై నాగవంశీ ఆ 2 సినిమాలకు కంటెంట్ కంటే సింపతినే బాగా పనిచేస్తుందని చెప్పాలా అని బదులిచ్చాడు. నాకు పోటీగా విడుదలవుతున్న సినిమాలే సింపతి కార్డు వినియోగిస్తూ నాకు షాక్ ఇస్తున్నాయి. నా సినిమాలతో పోటీ పడుతున్నప్పుడు దర్శక నిర్మాతలు తమ కష్టాల గురించి మాట్లాడుతున్నారు. నాకు అర్థం కాలేదు. నా సినిమాలు రిలీజ్ అవుతున్నప్పుడే ఇలా చేస్తున్నారు. మనం కూడా డాకు మహారాజ్ కోసం సింపతి కార్డు ప్లే చేసేందుకు ప్రయత్నించాలంటూ నవ్వుతూ చెప్పుకొచ్చాడు నాగవంశీ. టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ మ్యూజిక్ ఆల్బంలో నటిస్తున్న విషయం తెలిసిందే. హీరియే సాంగ్తో గుర్తింపు తెచ్చుకున్న మ్యూజిక్ కంపోజర్, సింగర్ జస్లిన్ రాయల్ రూపొందించిన సాహిబా అనే ఆల్బంలో విజయ్ దేవరకొండ నటించాడు. ఇందులో విజయ్కి జంటగా రాధికా మదన్ కనిపించనుంది. ఇప్పటికే ఈ ఆల్బం నుంచి ప్రోమో విడుదల చేసిన మేకర్స్ తాజాగా ఫుల్ వీడియోను పంచుకున్నారు. ఈ ఆల్బంలో విజయ్ ఇక ముస్లిం ఫోటోగ్రాఫర్గా కనిపించగా, రాధికా మదన్ రాజవంశానికి చెందిన రాకుమారిగా కనిపించింది. సుధాంశు సరియా దర్శకత్వంలో వచ్చిన ఈ సాహిబా కంప్లీట్ మ్యూజిక్ వీడియోను మీరు కూడా చూసేయండి. మన టాలీవుడ్ యంగ్ అండ్ డెడికేటెడ్ హీరో సుధీర్ బాబు హీరోగా, ఆర్నా వోహ్రా హీరోయిన్గా దర్శకుడు అభిలాష్ కంకరా తెరకెక్కించిన సాలిడ్ ఎమోషనల్ చిత్రమే మా నాన్న సూపర్ హీరో. షాయాజీ షిండే అలాగే సాయి చంద్లు కీలక పాత్రలో నటించిన ఈ చిత్రం మొన్న దసరా కానుకగా రిలీజ్కి వచ్చింది. మరి ఈ సినిమా రీసెంట్గానే OTT ప్లాట్ఫామ్లో స్ట్రీమింగ్ వచ్చింది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో 13 నుంచి అందుబాటులోకి రాగా ఇక మరో OTTలో కూడా వచ్చింది. ప్రముఖ సంస్థ G5 వారు ఈ చిత్రాన్ని స్ట్రీమింగ్కి తీసుకొచ్చారు. మరి ప్రైమ్ వీడియో లేకుండా G5 ఉన్నవారైతే ఈ డెఫినెట్గా అందులో ట్రై చేయవచ్చు. లూజర్ సిరీస్ దర్శకుడు తెరకెక్కించిన ఈ సినిమాలు సాలిడ్ ఎమోషన్స్ కనిపిస్తాయి. సో ఈ వీకెండ్కి ఈ చిత్రం మీ వాచ్ లిస్ట్లో పెట్టుకొని చూడొచ్చు. పుష్ప ది రైస్ సినిమాలో జాలిరెడ్డి పాత్రతో తెలుగు ప్రేక్షకుల్లో సూపర్ ఫేమ్ సంపాదించాడు కన్నడ యాక్టర్ ధనుంజయ. కన్నడలో సూపర్ పాపులర్ అయిన ఈ టాలెంటెడ్ యాక్టర్ ఓ థియేటర్ ముందు అభిమానులతో కలిసి డాన్స్ చేశాడు. ఇంతకీ స్పెషల్ ఏంటనే కదా మీ డౌట్. కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ నటించిన యాక్షన్ థ్రిల్లర్ ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొచ్చింది. మూవీ స్క్రీనింగ్ సందర్భంగా బెంగళూరులోని నర్తగి థియేటర్ వద్ద ధనుంజయ అభిమానులతో కలిసి డాన్స్ చేసిన వీడియో ఇప్పుడు నెట్టింటా వైరల్ అవుతుంది. ధనుంజయ ప్రస్తుతం సీక్వెల్ పుష్ప 2 ది రూల్లో నటిస్తూ ఉండగా డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా విడుదల కానుంది. ధనుంజయ మరోవైపు సత్యదేవ్తో కలిసి నటిస్తున్న చిత్రం జీబ్రా ఈ మూవీ నవంబర్ 22న థియేటర్లలో సందడి చేయనుంది. విశ్వక్ సేన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం మెకానిక్ రాకీ. రవితేజ ముళ్లపూడి దర్శకుడు, మీనాక్షి చౌదరి, శ్రద్ధా శ్రీనాథ్ కథానాయికలు. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇటీవల ఓ కాలేజ్లో జరిగిన కార్యక్రమంలో విశ్వక్ సేన్ పాల్గొన్నారు. సినిమా విశేషాలు పంచుకున్నారు. రవితేజ చెప్పిన కథ తనకెంతో నచ్చిందని, అందుకే వెంటనే ఓకే చెప్పేశానని అన్నారు. ఇందులో తన పాత్ర యూత్ కు బాగా చేరువవుతుందని తెలిపారు. అనంతరం ఆయన శ్రద్ధా శ్రీనాథ్ గురించి మాట్లాడారు. గతంలో ఆమె తన ఆఫర్ను తిరస్కరించిందని తెలిపారు. బిట్స్ పిలానీ కాలేజ్తో నాకెంతో మంచి అనుబంధం ఉంది.
ఇక్కడ జరిగిన ఓ పోటీలో నేను పాల్గొని అవార్డు అందుకున్నారు. ఆ తర్వాత దర్శకత్వంపై మనసు మళ్లింది. ఫలక్నుమా దాస్ తెరకెక్కించా మంచి విజయాన్ని అందుకున్న మెకానిక్ రాకీలో నా రోల్ ప్రతి ఒక్కరికి తప్పకుండా నచ్చుతుంది. లోకల్ బాయ్గా కనిపిస్తా. ఇందులో హీరోయిన్గా నటించిన శ్రద్ధా శ్రీనాథ్ గురించి ఓ విషయాన్ని చెప్పాలి. ఫలక్నుమా దాస్ కోసం మొదట ఆమెనే తీసుకోవాలని అనుకున్నా. ఆమెకు కథ చెప్పడం కోసం బెంగళూరు వెళ్ళా. కలిసి కథ కూడా చెప్పా. కాకపోతే ఆమె నో చెప్పింది. చేతుల్లో డబ్బులు లేనప్పటికీ ఖర్చు పెట్టుకుని బెంగళూరుకు వెళ్లి అనుకున్న పని జరగకపోవడంతో కాస్త బాధపడ్డా. ఇప్పుడు ఆమె నా సినిమాలో యాక్ట్ చేస్తుంటే ఆనందంగా ఉంది అని విశ్వక్సేన్ తెలిపారు. సూర్య 44 గ్యాంగ్స్టర్ మూవీ కాదన్నారు కార్తిక్ సుబ్బరాజు. ఇది చాలా యాక్షన్ పార్ట్తో కూడిన ప్రేమ కథ. సూర్య అండ్ పూజా హెగ్డే లాంటి నటీనటులతో లవ్ స్టోరీ చేస్తున్నానని చాలా ఎగ్జైటింగ్ అయ్యానంటూ చెప్పుకొచ్చాడు. ఇప్పుడు ఈ కామెంట్స్ సినిమా ఎలా ఉండబోతుందో చెప్పకనే చెబుతూ క్యూరియాసిటీ పెంచేస్తున్నాయి. ఆపద్ బాంధవుడితో తెలుగు వారికి చేరువైన బాలీవుడ్ నటి మీనాక్షి శేషాద్రి ఒకానొక సమయంలో నటిగా ఓ వెలుగు వెలిగిన ఆమె ప్రస్తుతం సినీ పరిశ్రమకు దూరంగా ఉంటున్నారు. ఇటీవల ఓ యూట్యూబ్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన కెరీర్, సినీ పరిశ్రమలో అప్పటి రోజుల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆనాటితో పోలిస్తే సినీ పరిశ్రమలో ఇప్పుడు ఎన్నో మార్పులు వచ్చాయని అన్నారు. సరైన వసతులు లేక అప్పట్లో నటీనటులు సెట్స్లో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొనేవారని చెప్పారు. మా రోజుల్లో క్యారవాన్లు చాలా అరుదు. నాకు తెలిసి క్యారవాన్ కలిగి ఉన్న తొలి నటి పూనం థిల్లాన్. సెట్స్లో సరైన వసతులు లేక నటీనటులు ఎంతో ఇబ్బందులు పడేవాళ్ళు. కొన్ని స్టూడియోస్లో కేవలం ఒక్క వాష్రూమ్ మాత్రమే ఉండేది. దాదాపు 50 మంది దాన్నే వాడుకునేవాళ్ళం. పరిశుభ్రతను గాలికి వదిలేసేవారు. దానివల్ల ఎంతో మందికి ఆరోగ్య సమస్యలు ఎదురయ్యేవి. దుస్తులు మార్చుకోవడానికి గదులు లేక ఇబ్బందులు పడిన రోజులున్నాయి. రాను పరిస్థితులు మారాయి. క్యారవాన్లు అందుబాటులోకి వచ్చాయి. ఇప్పుడు చాలా మంది నటీనటులకు సొంత క్యారవాన్లు ఉంటున్నాయని మీనాక్షి తెలిపారు. ప్రముఖ సంగీత దర్శకుడు తమన్ గొప్ప మనసు చాటుకున్నారు. చావు బతుకుల్లో ఉన్న రోగికి కిడ్నీ మార్పిడి ఆపరేషన్ చేయించడంలో సాయం చేశారు. ఆయన చొరవతో కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ను విజయవంతంగా పూర్తి చేసినట్టు డాక్టర్ లీలాకృష్ణ తన ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా వెల్లడించారు. థ్యాంక్ యూ డియర్ తమన్. ఏఐఎన్యూ ఆసుపత్రిలోని రోగికి కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ ఆపరేషన్ను విజయవంతంగా జరిగేలా చూసావు. నీ కైండ్ హార్ట్ను జీవితాంతం గుర్తుపెట్టుకుంటా అని ఆ పోస్ట్లో పేర్కొన్నాడు. గాడ్ ఈజ్ గ్రేట్ డియర్ డాక్టర్ అంటూ లీలాకృష్ణకి తమన్ రిప్లై ఇచ్చారు. తమన్ మంచి మనసు గురించి తెలుసుకున్న అభిమానులు అభినందనలు కురిపిస్తున్నారు. ది గోట్ 2024లో హైయెస్ట్ గ్రాజర్ సాధించిన తమిళ సినిమాగా రికార్డుల్లో నిలిచింది. ఓవర్సీస్, కర్ణాటక, నార్త్ ఇండియా, వరల్డ్ వైడ్గా ఇదే ట్రెండ్ను క్రియేట్ చేయడం విశేషం. ఆడియో లాంచ్, ప్రీ రిలీజ్ ఈవెంట్స్, ప్రమోషనల్ టూర్స్, ఓవర్సీస్ ప్రమోషన్స్, నార్త్ ఇండియా మల్టీప్లెక్స్ విడుదల లాంటివి ఏమీ లేకుండా 4th వీక్ ఓటీటీ అగ్రిమెంట్తో వరల్డ్ వైడ్గా 460 కోట్ల గ్రాస్ సాధించి అరుదైన రికార్డుతో వార్తల్లో నిలిచింది ది గోట్. అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా నా కోసం ఫ్యాన్స్ ఆతృతగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా డిసెంబర్ 5న పాన్ ఇండియా వైడ్గా రిలీజ్ కానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి టీజర్ గ్లిమ్స్ పాటలు వచ్చి వైరల్ అవ్వగా ట్రైలర్ 17వ తారీఖున రిలీజ్ చేస్తామని తెలిపారు మూవీ యూనిట్. పుష్ప ట్రైలర్ లాంచ్ ఈవెంట్ బీహార్లోని పాట్నాలో గ్రాండ్గా నిర్వహించబోతున్నారు. తాజాగా పుష్ప 2 ట్రైలర్పై మరో అప్డేట్ ఇచ్చారు మూవీ యూనిట్. పుష్ప 2 ట్రైలర్ నిడివి 2 నిమిషాల 44 సెకండ్లు ఉండబోతుంది. ట్రైలర్ మాస్ మ్యాడ్నెస్గా ఉండబోతుంది. ఆల్రెడీ లాక్ చేసి లోడ్ చేసి రెడీగా ఉంది అని అధికారికంగా పుష్ప ట్విట్టర్ అకౌంట్లో ట్వీట్ చేశారు. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని, ఎప్పటికప్పుడు కొత్త విశేషాలని మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్ని యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి. అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పుడు న్యూస్లో చూసేయండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.